సింబా అయితే ఇక్కడ నుండి లొట్టలేసేస్తుందండి స్మెల్కి. నేను నాపలేకపోతున్నాను. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రేరెస్ట్ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా. ఇదేనండి బ్యాంబో చికెన్. ఇదిగండి, మొన్న మేము ఫారెస్ట్ ఏరియాలకి వెళ్ళామండి. ఇక్కడ మారేడుమిల్లి, అక్కడ తీసుకొచ్చామండి. ఈ బొంగులు అంటారు కదా, ఏమంట. ఈ బ్యాంబో చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. అక్కడ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనకి చూపిస్తారు. చాలా కాస్ట్ అండి. ఒక 100 గ్రామ్స్ వస్తుంది, 200 అండి. చాలా కాస్ట్లీ డిష్ మాట ఇది. చాలా బాగుంటుంది. ఒకసారి మనం కూడా చేసేద్దామండి. ఈ రెసిపీ కోసం, ఈ బ్యాంబో చికెన్ కోసం నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నా. ఎట్లా చేసేద్దామో చూపించేస్తాను. అట్లాగే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రండి చూసేద్దాం. హాయ్ అండి, ఇదిగోండి ఈరోజు బొంగులో చికెన్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. ఇదిగోండి, మొన్న మారేడుమిల్లి మేము వెళ్ళామండి టూర్కి. అక్కడ నుండి తెచ్చుకున్నాం 2 బొంగులు. ప్రస్తుతానికి ఒక బొంగులో 1 కిలో చికెన్ ప్రిపేర్ చేస్తామండి. ఎట్లా చేస్తామో చూద్దాం. ఇదిగోండి బొంగు, ఓకేనా? ఇదిగోండి బొంగు. చాలా టేస్టీగా ఉంటుందండి. కడిగేద్దాం. బొంగులో చికెన్ చేయడం కోసం 1 కిలో చికెన్ రప్పించానండి, విత్ బోన్ అన్నమాట. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అట్లాగే ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ వేసుకుని శుభ్రంగా కలిపేసామండి. ఇప్పుడు క్లీన్ చేసేద్దాం. ఇట్లా పసుపు వేయడం వల్ల అండి నీసు అవసరం ఉండదు అన్నమాట. చికెన్ ఫ్రెష్గా ఉంటుంది. 2 సార్లు కడిగేసుకుందామండి. చికెన్ కడిగి అట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు వేద్దామండి. అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేద్దాం. మన రుచికి సరిపడా వేద్దాం సాల్ట్. తర్వాత ఒక స్పూన్ కారం వేద్దామండి. ఇదిగోండి గరం మసాలా వేసేద్దాం. అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు వేద్దాం. ఇప్పుడు కలిపేద్దామండి ఒకసారి. చికెన్ అంతా పట్టేటట్టు కలిపేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మేము మారేడుమిల్లిలో తిన్నామన్నమాట. అది మన ఇంట్లో అయితే చక్కగా పర్ఫెక్ట్గా అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అని ఇక్కడ చేస్తానండి. ఇప్పుడు అంతా కలిపేసాం కదా. ఇప్పుడు 1 కప్పు కర్డ్ కూడా వేద్దామండి. పెరుగు వల్ల మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు కూడా వేసి కలిపేద్దాం. మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అన్నమాట పెరుగు వల్ల. ఇంకా మనం స్పైసీ ఏమైనా తగ్గితే కొంచెం కారం వేసుకోవచ్చండి. ఒక 3 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. అట్లాగే కరివేపాకు, కొత్తిమీర, కాస్త పుదీనా తీసుకున్నాను. ఇవన్నీ కలిపేద్దాం. ఈ సైజు నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా రసం పిండేద్దాం. జీడిపప్పు కూడా వేసేద్దాం.
ఒక ½ అట్టి పెడదామండి, నానబెడదాం. ఒక ½ అయింది కదండి. నానబెట్టుకుని కాస్త ఆయిల్ వేద్దాం. అట్లాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేద్దామండి. దీనివల్ల బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇవ్వండి, ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. చక్కగా నానిపోయిందండి చికెన్. ఈ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి వీటితో ఇప్పుడు బొంగులోకి ఎత్తేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కొత్త కొత్త రెసిపీస్ అని చూపిస్తూ ఉంటా మీకు. అయితేద్దామండి అంతా. కొంచెం నెట్టాలండి. ఫుల్ అయితే కాస్త కిందకి నెట్టుకుంటే. ఇందులోండి అంతా ఎత్తేసానండి ఈ బొంగులోకి. ఇప్పుడు అట్టాకి పెట్టేద్దామండి. అట్లా పెట్టాలి. కొంచెం వెళ్తుంచి అట్టగా పెట్టాలండి. ఇంకంతే, మనం ఇంకా ప్రాసెస్ చేసుకోవడమే. ఇంకా లోపలది ఏమి బయటికి రాదన్నమాట, ఎక్కువ పెట్టాను కదా. ఇదిగోండి, పొయ్యి మీద పెట్టి ఇట్లా ఎటవల్గా పెట్టాలండి, లేదంటే ఆ లిక్విడ్ కారిపోయింది కదా. ఇట్లా పెట్టి ఇంకా కాచుకుందాం. తిప్పుకుంటూ ఉండాలండి. ఒకవైపు కాలేక ఇంకొక వైపు తిప్పుతూ ఉండాలి. ఇంకా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలండి. ఇంకా ప్రాసెస్ అంత ఇంతే, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఒకవైపు బాగా కాలింది కదా, వేరే వైపు తిప్పేద్దామండి. అదిగోండి చూడండి, కింద చక్క బొంగు బాగా మాడింది. వేరే వైపు తిద్దాం. ఓకే, ఆ వైపు కూడా అట్లా మాడాలన్నమాట. మాడితే మనకి రెడీ అయిపోయినట్టేనండి బొంగు చికెన్. ఓకే, అది మంట బాగా తగులుతుంది. ఈ విధంగా చేసుకోవాలండి. కట్టెల పొయ్యి కంపల్సరీ ఉండాలి. చాలా వరకు ఒక ఆకు బాయిల్ అయిపోయినట్టే మనకి బొగ్గు ఎట్లా మాడిందంటే. ఈ మంట వచ్చేసండి పైన కింద ఇలా ఈవెన్గా తగిలితేనే మనకి బొగ్గు చికెన్ చక్క మంచి పర్ఫెక్ట్గా రెడీ అవుద్ది. ఇట్లా తగలాలండి మంట పైకి కిందకి. ఈ విధంగా సెట్ చేసామన్నమాట పొయ్యిని కూడా. ఓకే, ఇదిగోండి బొంగులో చికెన్ రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయిపోయిందండి. ఇది చక్కగా కాలిపోయింది కదా. ఇలా న్యూస్ పేపర్తో పట్టుకుని ఇప్పుడు తీద్దామండి ఇది. ఓకేనా, ఇదిగోండి ఇది ఓపెన్ చేసేద్దాం. చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇది అట్టాకులు పెట్టాం కదా, ఇది పక్క తీసేద్దాం. స్మెల్ అయితే ఎదిరిపోతుంది. అదే చూడండి, తీద్దాం పీసెస్. ఇది మామూలుగా ఫారెస్ట్ ఏరియాకి వెళ్తాం కదండి, అప్పుడు వెళ్ళినప్పుడు దీని కాస్ట్ ఎట్లా అనుకుంటున్నారు?
ఒక 100 గ్రాములే 200 రూపీస్ అండి. ఇలా పెద్ద బొంగు తీసుకున్నాం అనుకో 500-600 చెప్తాడు. మనమే ఇంట్లో చెక్క చేసుకున్నాం అనుకోండి, అబ్బా మంచి స్మెల్ వస్తుందండి. చూసారా పర్ఫెక్ట్గా అయిపోయిందా, జ్యూసీగా లైట్గా. మా సింబా అయితే ఇక్కడ నుండి లొట్టలేసేస్తుందండి స్మెల్కి. నేను ఆపలేకపోతున్నాను. ఇదిగోండి, సూపర్గా అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసింది చక్క నీట్గా. ఇదిగోండి ఇదంతా ఖాళీయే, చూడండి ఖాళీ అయిపోయింది. కిలోకి ఒక 2-3 పీసెస్ తీసేసామండి, ఇంకా అది కొంచెం పట్టలేదు. ఇదిగోండి చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి, నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా చేసుకోండి, ఓకేనా? ఓకే అండి.